హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ పల్లి కారప్పొడితో నేను ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సైడ్ డిష్గా కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకునేసి వేయించుకున్న పల్లీలు 1 కప్పు తీసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వరకు వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని చిక్కుడుకాయను నేను 1/2 కిలో తీసుకునేసి కుక్కర్లో వేసుకునేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ కూడా మనకు సాఫ్ట్ అయిపోతాయండి, త్వరగానే సాఫ్ట్ అయిపోతాయి. మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక ఓన్లీ 5 మినిట్స్లో అంటే ఇలాగ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. మనం 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయను కూడా మనము ప్యాన్లో వేసుకోవాలండి. ఇలాగా ఆనియన్స్ అంతా సాఫ్ట్ అయిన తర్వాత చిక్కుడుకాయను కూడా వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ కలుపుకునేసి మనము ముందుగానే పల్లి కారపొడిని బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి కోర్సుగా. ఈ పల్లి కారపొడిని మనం వేసుకునేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్